ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సింహాచలం దగ్గర ఉన్నటువంటి కాలభైరవి టెంపుల్కి వెళ్తున్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే అమావాస్య రోజు కాలభైరవి గుడికి చాలా వేలల్లో వస్తారు జనాలు. ఇది దినదినం అభివృద్ధి చెందుతున్నటువంటి టెంపుల్. ఇది కాలభైరవి టెంపుల్ మొత్తం మీకు చూపిస్తాను అక్కడికి వెళ్ళాక కూడా. ఇది కృష్ణరాయపురం దగ్గర మన యాపకొండ కన్నా ముందు జంక్షన్ అనమాట. ఇది యాపకొండ జంక్షన్, ఎంఎస్ రామయ్య షాపింగ్ మాల్. తర్వాత యాపకొండ జంక్షన్ నుంచి మనం సింహాచలం రోడ్లో లెఫ్ట్ తిరగాలి. ఇక్కడ యాపకొండ జంక్షన్ నుంచి యాపకొండ సిగ్నల్ పాయింట్, ఈ లెఫ్ట్ ఫ్రీ లెఫ్ట్ రోడ్లోంచి సుజాత నుంచి వచ్చాడు. ఫ్రీ లెఫ్ట్ రోడ్లోంచి లెఫ్ట్ తిరిగిపోవాలి. హాయ్ ఫ్రెండ్స్, శ్రీ సాయిరామ్ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఇది బిఆర్టీఎస్, మన యాపకొండ నుంచి సింహాచలం వెళ్ళే బిఆర్టీఎస్ రోడ్ అండి. ఇది మాత్రం చాలా టెంపుల్కి, మనం కాలభైరవి టెంపుల్కి వెళ్ళినాక చాలా ప్రసిద్ధి చెందినటువంటి టెంపుల్ అండి. ఇది ఒకసారి చూడండి మొత్తం కూడా. ఇది మనం ఓల్డ్ గోశాల జంక్షన్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే సింహాచలం వెళ్తామండి, రైట్ తీసుకుంటే గోపాలపట్నం రోడ్డు వైపు వెళ్తాము. ఇది అడవివరం జంక్షన్కి వరకు వేసినటువంటి కొత్త రోడ్డు అండి. ఇది వరకు సింగిల్ రోడ్డు ఉంటుండేది, ఆ రోడ్డు తీసేప్పుడు కొత్త రోడ్డు వేసారనమాట. సింహాచలం దగ్గరికి వచ్చాము ఆల్రెడీ. మనం ఇప్పుడు అడవివరం జంక్షన్ మీదుగా కాలభైరవి గుడికి వెళ్తామండి. ఎందుకంటే ఈ రస్తా అందరికీ తెలిసింది రోడ్డు, కానీ చాలా ఫేమస్ అండి. ఒకసారి విశాఖపట్నం బయట వచ్చే వాళ్ళు ఎవరున్నా చేరే మాత్రం ఒకసారి కాలభైరవి గుడి మాత్రం దర్శనం చేసుకోండి. ఒకసారి దర్శనం చేసుకుంటే మాత్రం మీ యొక్క స్థితిగతులు కంపల్సరీగా మారుతాయని చెప్పి నేను అనుకున్నాను. ఎందుకంటే ఉదాహరణకు నేనే ఉన్నానండి, నా లైఫే చాలా మారింది. దయచేసి మీరు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీగా వచ్చి దర్శనం చేసుకోండి, కాలభైరవి ఒక అనుగ్రహం పొందండి. ఇప్పుడు మనం అలాగే సింహాచలం వరకు వచ్చామండి. సింహాచలం ఆర్చి దగ్గర ఇది మొత్తం బస్ స్టాప్ అండి. సింహాచలం కింద బస్ స్టాప్ డిపో. ఇది ఇలాగ రైట్ సైడ్కి వెళ్తే ఇక్కడ బస్ స్టాప్ అండి. ఇక్కడ మనకి కింద ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుందండి. కొండపైకి వెళ్ళినటువంటి వ్యక్తులందరూ కూడా కింద ప్రసాదం కూడా కొనుక్కొని కింద నుంచే బస్సులు కూడా ఉంటాయండి. ఆర్టీసీ ఉంటుంది, అలాగే తర్వాత టెంపుల్కి సంబంధించినటువంటి వెహికల్స్ కూడా ఉన్నాయండి. ఇలాగా చూసారండి, అదే బస్ స్టాప్. అది ఇక్కడ నుంచి వెళ్ళిపోతే డైరెక్ట్గా మనం ఆర్టీసీ బస్సులో ఉంటే తర్వాత టెంపుల్ వారి కూడా బస్సులు ఉంటాయండి, దేవస్థానం వారి. ఇంకోటి ఆచలాపు నుంచి వెళ్ళాలి. ఇది ఒక రోడ్డు. తర్వాత బ్యాక్ సైడ్ కూడా ఇంకో రోడ్డు ఉందండి. ఈ రోడ్లోంచి కూడా వెళ్ళొచ్చు బ్యాక్ సైడ్ రోడ్డుకి. అడవివరం జంక్షన్ నుంచి రైట్ తిరిగామంటే మాత్రం అది మన హనుమంతవాక జంక్షన్ వరకు వెళ్ళిపోతుంది రోడ్డు. ఈ రోడ్డు మాత్రం వేసిన తర్వాత చాలా ట్రాఫిక్ అనేది సమస్యలు తగ్గాయండి. కొంతమంది ఇబ్బంది పడ్డారు, ఇదే అడవివరం జంక్షన్. కొంతమంది ఇబ్బంది పడ్డారు ఏ విధంగా అంటే, ఇక్కడ చాలామంది ఇల్లులు పోవడం వల్ల కొద్దిగా రోడ్డు వైడింగ్లో కొంతమంది హౌసెస్ పోయాయి. కానీ వాళ్ళు కొద్దిగా బాధాకరమైన విషయమే, అయినా తప్పదు. కానీ మనం అభివృద్ధి చెందాలంటే మాత్రం ఇదండి. ఇదివరకు ఖాళీ ఓపెన్ ఉండేదండి ఇది మొత్తం కూడా. ఇప్పుడు గేట్ వేస్తారు, వెహికల్స్ ఏమి వెళ్ళకుండా, విఐపీలు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నడుచుకొని వెళ్ళాల్సిందే. ఇక్కడ నుంచి ఇది మెయిన్ రోడ్డు. ఇక్కడ నుంచి దగ్గర ఒక 1.5 కిలోమీటర్న్నర ఉంటుందండి. కిలోమీటర్ నుంచి 1.5 కిలోమీటర్న్నర మధ్యలో ఉంటుంది. మనకి నడిచే వాళ్ళు అయితే మాత్రం 10 నిమిషాల నుంచి పావుగంట మధ్యలో నడవచ్చండి. నేనైతే మాత్రం 10 మినిట్స్ వెళ్ళిపోయాను నేను. ఇక్కడ ఎంట్రన్స్లోకి వెళ్ళగానే సాధువులు ఉంటారండి. వీళ్ళు మనం తోచిన కాడికి ఎంతో కొంత ఇస్తే వాళ్ళు అనుగ్రహం మనకి ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు పెద్దగా జనాలు ఏం లేరు, నేను ఒక్కనే ఉన్నాను వెళ్ళేటప్పుడు. కానీ అదే అమావాస్య పూట కానీ వస్తే మాత్రం అస్సలు ఖాళీ ఉండదు. ఓన్లీ దర్శనానికి మనకి దగ్గర 2-3 గంటల దర్శనాన్ని పడుతుంది అమావాస్య రోజు వస్తే మాత్రం. ఇప్పుడైతే ఖాళీగా ఉంది రోడ్డు అంతా కూడా చూడండి. పైనుంచి కూడా ఎవరు వచ్చేవాళ్ళు లేరు, కానీ చాలా ఫేమస్ టెంపుల్. ఒకసారి దర్శనం చేసుకుని 100% చెప్తున్నాను మీకు. కానీ అయినా ఈ రోడ్లో ఎవరు లేరండి, నేను తప్ప. కానీ చాలా రోజుల తర్వాత నేను ఒక్క నెలలో చాలామంది ఉండేవారు. రోడ్డు కూడా ఎప్పుడు కూడా నీ మెట్రో రోడ్డే ఉంటుంది, రాళ్ళు లెగిసిపోయి. దేవుడు ఒక్క వెళ్ళి రావడానికి కూడా కనీసం మన కాళ్ళకి ఎటువంటి దెబ్బ కూడా తగలదండి. అంత పవర్ఫుల్ గాడ్ మన కాలభైరవ స్వామి. మనకి వెళ్ళే వరకు కూడా రోడ్డు అంత తెలుగా ఉంటుంది. కొండలో ఇటుపక్క లెఫ్ట్ సైడ్ జీడి తోటలు ఉంటాయి, రైట్ సైడ్ ఏమో కొండ మొత్తం కూడా. ఇది అడవి శాఖకు సంబంధించినటువంటి అండర్లో ఉంటుందండి. ఇది ఒక సాధువు చూసారా, చెట్టు మీద ఉన్నాడు. చాలా మధ్యలోకి వెళ్ళిపోయింది, అది ఇతను ఒకటే ఉన్నారు, మళ్ళీ ఎవరు లేరు. సడన్గా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం భయపడతారు 100%. ఆయన కూర్చొని ఇక్కడ భిక్షాటన చేసేటువంటి స్థలం ఉండేది. చూసారా, ఇది కూడా కొద్దిగా గ్రావెల్ వేసారు. ఇదివరకు అక్కడ ఏంటంటే కొద్దిగా గోతుగా ఉండేది, వర్షం పడితే ఇక్కడ నీళ్ళు ఎక్కువ వచ్చేవి ఇదివరకు. ఇప్పుడు ఏంటంటే అక్కడ కొద్దిగా గ్రావెల్ వేసారు, దగ్గర 1/2 కిలోమీటర్ వరకు గ్రావెల్ వేస్తారు. మనం దగ్గర టెంపుల్కి వచ్చాం. ఇంకా
ఇదే టెంపుల్ దగ్గర అండి, 2 కొండల మధ్యలో ఉంటుందండి. చూడడానికి 2 కళ్ళు సరిపోనంత ఇదిగా అందాలు ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే ఎండాకాలం కాబట్టి కొద్దిగా గ్రీనరీ తగ్గింది. టెంపుల్ మాత్రం ఎంత ప్రసిద్ధి చెందిందంటే మాత్రం అండి మామూలుగా కాదు. ఒకసారి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం దర్శనం చేసుకోండి, స్వామివారి అనుగ్రహం పొందండి. పైన లక్ష్మీ గణపతి స్వామివారు ఉంటారు. ముందు గణపతి స్వామి దగ్గర దర్శనం చేసుకున్న తర్వాతే స్వామివారి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత కాలభైరవుడు స్వామి దర్శనంకి వెళ్ళాలి. అది మెయిన్ గుడి కాలభైరవ టెంపుల్. ఎందుకంటే మనం లోపల వీడియో తీద్దాం అనుకుంటే ఇది మహంకాళి అమ్మవారు అనమాట. అమ్మవారి దగ్గర కూడా ఏం కోరుకున్నా కానీ మనకి భావభాగ్యాలు నెరవేరుతాయి. మనం ఎందుకంటే లోపలికి వీడియో తీద్దామని అనుకుంటే మాత్రం వాళ్ళు ఒప్పుకోలేదు, సెక్యూరిటీ వాళ్ళు. సర్లే దేవుడు మనం వద్దనుకున్నప్పుడు మనం మానేయాలి కదా. వచ్చాం కానీ చాలా బాగుందండి మాత్రం. ఈరోజు మాత్రం జనాలు తక్కువగా ఉన్నారు. నేనైతే మాత్రం 3 సార్లు చెంబుతో స్వామివారి పాదాలపై నీళ్ళు పోసి దండం పెట్టుకోవడం జరిగింది. కానీ ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తేనే కొద్దిగా దేవుడిని మనం మనస్ఫూర్తిగా చూసి మన మొక్కులు ఒకటే కోరుకోగలం, మన మనసులో ఉన్నటువంటి మొక్కలు కోరుకోగలం. జనాలు ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా కంగారు పెట్టేస్తారు, వెళ్ళనుకోండి వెళ్ళిపోండి అనేసి. తర్వాత ఇక్కడ శివుడు కూడా శివాలయం కూడా ఉంటుంది. నాగదేవత శివాలయం, అదే శివుడు లింగం తర్వాత ఉంటుందండి. కంపల్సరీగా లాస్ట్లో దర్శనం చేసుకొని వచ్చిన వాళ్ళు మాత్రం మనమండి దర్శనం అయిపోయి బయటకు వస్తామండి. స్వామివారి దర్శనం అనుగ్రహం ఈరోజు సడన్గా వెళ్ళానండి స్వామివారి దగ్గరికి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం అనుకోకుండానే కొన్ని ప్లేసులకి వెళ్ళి వచ్చేస్తూ ఉంటాం. అలాగే ఈరోజు నేను కాలభైరవుడి గుడికి వెళ్ళి రావడం, నేను చాలా సంవత్సరాల నుంచి వెళ్తున్నాను అనుకోండి. ఇదిగోండి అయిపోయింది, లాస్ట్ కంప్లీట్ అయిపోయింది. నేను మళ్ళీ వెనక తిరిగేసాను.